ఎందుకు మార్చుకోవడానికి తగిన డబ్బు తగ్గిపోతుంటే ఒప్పుకోరు ఎవరైనా. నాకు డబ్బులు ఇస్తే నేను చేయవద్దంటారా? మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ప్రతి వీవర్ దగ్గరికి ఇంటి దగ్గరికి పోయి అందరూ వీవర్ల దగ్గరికి మొక్కల మీద వేసే వాళ్ళు కానీ పవర్ రూమ్స్ కానీ వీళ్ళందరి దగ్గరికి పోయి అప్లికేషన్లు కలెక్ట్ చేసి అందరికి ఫ్రీ కరెంట్ ఇచ్చేటట్టు చేయండి. మీరు ఏదో ఇక్కడ కూర్చోండాలి, వాళ్ళు రైతులు వాళ్ళ కొద్ది వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకుంటే చేసుకుంటామంటే కొంతమందికి పద్ధతులు కూడా తెలియవు. పోయి తెలియజెప్పి తీసుకోండి. దేనికి ఉండేది డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు అందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు వద్దంటారు? కారణం ఏమి? మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంత డబ్బులు చేతి నుంచి పడతాయి? వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పి మీరు ఫ్రీ కరెంట్ వస్తుందంటే వాళ్ళు కట్టుకుంటారు కదా. మీరు ఎంత డబ్బులు ఎంత అని చెప్పాలి వాళ్ళకి. కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే వాళ్ళు మీరు చెప్పినట్టు కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే ఎంత డబ్బులు డిపార్ట్మెంట్ కట్టాలా? 4,500 అందరితో కట్టేస్తారు. ఎక్కడురా నేను కట్టేసారా 4,500 అందరితో? 4,500 మరొకళ్ళకు ఫ్రీ కరెంట్ వస్తాంటే కట్టడం ఎవడన్నా ఉంటాడా? మీరు వాళ్ళ దగ్గరికి పోవడం లేదు, మీరు వాళ్ళకి విషయాలు చెప్పడం లేదు. ఉచితంగా కరెంట్ ప్రభుత్వం ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు ఎలాబొరేటెడ్ గా అందరికి ఇచ్చే పరిస్థితి కలగజేయాలి కదా. ఈ నెలాఖరు లోపల అందరికి ఇచ్చేటట్టు చూడండి. సబ్స్టేషన్ గురించి ఎందుకు ఆపినారు? కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయ్యి అది ఆగిపోయిన దాన్ని మళ్ళా ముడులు పెట్టి కట్టేటప్పుడు మళ్ళా ఎందుకు ఆపడం జరిగింది? కారణం ఏమిటి? అది కూడా నన్ను విన్నవించుకోవడం ఏమైంది? నాదే ప్రభుత్వం కట్ట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దానికి ఎందుకు ఆపినారు? దానికి రీజన్ చెప్తూ స్థలమా కాదా? ప్రభుత్వ స్థలం వెళ్ళేటప్పుడు ఎందుకు ఆపినారు? దేని గురించి ఆపినారు? కారణం ఏమి? ఏమి ఇబ్బంది లేదు, పోయి కట్టాన్నారు కదా. ఎవరేమి ఇబ్బంది వస్తున్నాయి సార్? ఎవరు అబ్జెక్షన్ చేసే స్థలం ఎవరిది? స్థలం గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ దాని మీద ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే మనకేంటి? అంటే తూర్పక్కగా వెళ్ళే రోడ్డు కొంచెం కోర్టు పెట్టి కట్టేటప్పుడు ఉండాలి. అది ఆ రోజు స్టార్ట్ చేయాలి, కట్టేటప్పుడు ఉండాలా? అప్పటి ప్రొద్దుటూరు మధ్య భాగంలో ఎక్కడ కూడా టౌన్లలో చుట్టుపక్కల సబ్ స్టేషన్లు కానీ 220 kV కానీ లేవా? ఇది ఒక్కటే కొత్తగా కట్టాడవా? అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు అది వేరే ప్రైవేట్ స్థలము, దానికి అనుబంధంగా ఆ స్థలమైన ప్రభుత్వ స్థలం ఇస్తామని చెప్పినారు సార్. అది ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఆ స్థలంలో వ్యక్తి కొద్దిగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వే చెప్పినావు ప్రభుత్వ స్థలం అని. అంటే మనం తీసుకున్న సబ్సిడీ తీసుకున్న స్థలం అయితే ప్రభుత్వ స్థలం. రోడ్డు మీద నుంచి వెళ్లే దారి మీరు అని చెప్తున్నారు సార్. ప్రైవేట్ స్థలం అంతా నువ్వు పోవద్దని నీతో చెప్పినాడా? నాతో పోయి కట్టుకోండి సార్ అన్నాడు. నేను స్థలం ఇస్తాను, నాకు ఆల్టర్నేటివ్ స్థలం నాకు ఇవ్వండి అని మనం దాంట్లోకి పోయి కట్టుకునేదానికి, వెహికల్స్ పోయేదానికి, లారీలు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను పోలీస్తున్నాడు. అదే చెప్పారు సార్. ప్రభుత్వ స్థలం ఇస్తే అతను ఓకే. మీరు అతను ఆక్షేపణ చేయకముందుగానే మీరు ఎందుకు ఆగినారు? అతను చెప్పారు కాబట్టి అతను చెప్తాడు. ప్రభుత్వము కోర్టులో స్టే అయితే లేదు సార్. కోర్టులో జరుగుతోంది అని చెప్పారు సార్. కోర్టులో జరుగుతోంది దాని మీద. కోర్టులో మీ దగ్గర కోర్టులో జరుగుతాయని ఏమని చెప్పు. ఏమన్నా సరే సార్. ఎవరు చెప్పినారు కోర్టులో జరుగుతుందని? కోర్టులోని ప్రభుత్వ స్థలం అని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి. తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా మీకు సబ్మిట్ చేసిన కోర్టు తీర్పులు సబ్మిట్ చేసిన దానికి కూడా ఎందుకు ఆపినారు? సార్ నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాను సార్, చెప్తాను సార్. నేను చెప్తాను చూడు, రేపు బుధవారం అవ్వదు ధర్నా పెట్టాను పొద్దుటూరులో. ప్రెస్ వాళ్ళందరూ రాయండి అమ్మా. పొద్దుటూరు శ్రీనివాస నగర్ సబ్ స్టేషన్ ఇంత లోపల మీరు అనుమతి ఇచ్చి దానికి కన్స్ట్రక్షన్ పొమ్మని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం అవ్వదు ధర్నా పెడతాను పొద్దుటూరు తాలూకాలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాలో మీరు ప్రభుత్వ స్థలంలో కట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సిఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళా రెండోసారి సిఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధుల్లో మేము శాంక్షన్లు చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదాని కోసం సబ్ స్టేషన్లు పెడతా ఉంటే వాటిని మీరు ఆపుతారా? ఎవరు ఉత్తర్వులో ఎవరు పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్గా ఇయ్యి. ఓకే సార్. వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేస్తాడు మొదలు పెడతాను.
నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలు పెట్టే మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెట్టే సరే, లేకపోతే బుధవారం ధర్నా పెట్టా. ఎవరో చెప్పినారని ఆపుతారు, ఎవరి స్థలమని ఆపుతారా అది? అబ్జెక్షన్ ఉంటే నాకు చెప్పు, నేను లోకల్ గా నేను తెలుస్తా. సరే సార్.